వెల్కమ్ టు ఆర్ఐ ఇన్ఫ్రా యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ప్రజెంట్ మీకు ఒక ప్రాజెక్ట్ గురించి చెప్పబోతున్నానండి. ఈ ప్రాజెక్ట్ మనకి జేఎన్టీయూ మెట్రో స్టేషన్ నుంచి కానివ్వండి, మనకి కరెక్ట్ జేఎన్టీయూ కాలేజ్ ఉంది కదండి, కుకట్పల్లిలో ఏదైతే జేఎన్టీయూ కాలేజ్ ఉందో ఇక్కడ నుంచి కరెక్ట్గా మన ప్రాజెక్ట్కి 50 కిలోమీటర్లు వస్తుందండి. 50 అంటే పర్ఫెక్ట్ 50 కిలోమీటర్లు. ఏంటంటే ఇది అక్కడ కూడా ఒక జేఎన్టీయూ కాలేజ్ ఉందండి, దానికోసమే నేను ఇలా చెప్తున్నాను. ఈ జేఎన్టీయూ కాలేజ్ నుంచి అక్కడ జేఎన్టీయూ కాలేజ్ 200 ఎకరాల క్యాంపస్ అండి. అది మన వెంచర్కి ఆపోజిట్లోనే మీకు జేఎన్టీయూ కాలేజ్ ఉంటుంది. అది ఎక్కడో కాదండి, సుల్తాన్పూర్ అంటే మీకు నాందేడ్ హైవే అంటారండి. NH 161 లాస్ట్ ఇయరే మనకు మోడీ గారు ఓపెన్ చేశారు ఈ రోడ్ని. ఇది NH 161. ఇది మనకి అకోలా, నాందేడ్, నారాయణఖేడ్ వెళ్ళే రోడ్డు, పిట్లం, బిచ్కుందా ఈ రోడ్డు. ఇది మనకి ఈ హైవేకి ఆనుకొని మన ప్రాజెక్ట్ ఉంటుందండి. మన ప్రాజెక్ట్ ఆపోజిట్లో జేఎన్టీయూ యూనివర్సిటీ ఉంటుంది. మీకు ప్రాజెక్ట్ కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మనకు ఆల్రెడీ వర్క్ చాలా బ్యూటిఫుల్గా నడుస్తుంది. మీకు ఇంకొక 3 to 4 monthsలో మీకు ప్రాజెక్ట్ ఫైనల్ అవుట్పుట్ వచ్చేదానికి కష్టపడుతున్నారు. ఇందులో మీకు 147 స్క్వేర్ యార్డ్స్ నుంచి ప్లాట్ సైజ్ ఉన్నాయి. మీరు ఒక్కసారి ప్రాజెక్ట్ కనుక మీరు వచ్చినట్లయితే మీకే దీని గురించి ఒక ఐడియా వస్తుంది. ఏంటంటే ప్రాజెక్ట్లో మనకి 147 స్క్వేర్ యార్డ్స్ నుంచి ప్లాట్లు ఎందుకంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనకి కస్టమర్స్ కొంచెం బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా ప్లాట్లు మనకి కొంచెం తక్కువ సైజులో ఉండటం వల్ల ఏంటంటే వాళ్ళు అఫోర్డబుల్గా ఉండేలాగా మనం ప్లాన్ చేస్తున్నాము. మీరు ఒకసారి ప్రాజెక్ట్కి రండి ఫ్రెండ్స్. మొత్తం అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ చేస్తున్నారు. సీసీ రోడ్స్ కానివ్వండి, పార్క్స్ కానివ్వండి, డ్రైనేజ్ సిస్టమ్స్ కానివ్వండి, ఎంట్రన్స్ ఆర్చ్ కానివ్వండి, కాంపౌండ్ వాల్ కానివ్వండి, ఎవ్రీథింగ్ మీకు ఒకసారి చూస్తే ప్రాజెక్టు అంత బాగుంటుంది. అట్ ద సేమ్ టైం మీకు మన ప్రాజెక్ట్లో నుంచి జేఎన్టీయూ యూనివర్సిటీ కనపడుతూ ఉంటుంది. పెద్ద హైవే అండి, 6 వే హైవే. మనకి 6 వే హైవేకి ఆనుకొని మన ప్రాజెక్ట్ ఉంటుంది. మనకు రైట్ సైడ్లో సుల్తాన్పూర్ అనే ఊరు ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో మనకి సరఫ్పల్లి అనే ఊరు ఉంటుంది. మన వెంచర్ నుంచి 12 కిలోమీటర్ల ముందుకెళ్తే మీకు జోగిపేట అనే విలేజ్ వస్తుందండి. జోగిపేటలోనే మనకి SRO రిజిస్టర్ ఆఫీస్ ఉంది. మన ఇప్పుడు ప్రాజెక్ట్ అంతా కూడా జోగిపేటలో రిజిస్ట్రేషన్ చేస్తారు. ఈ ఏరియాని మనకు ఆందోళన కాన్స్టిట్యున్సీ కింద వస్తుంది ఫ్రెండ్స్. ఈ ఆందోళన కాన్స్టిట్యున్సీ దామోదర్ రాజనరసింహ గారు హెల్త్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో దాని కాన్స్టిట్యున్సీ ఆయన. మీకు ఇప్పుడు ఆయన ఏంటంటే కాన్స్టిట్యున్సీలో పెద్ద పెద్ద కాలేజెస్ కట్టడానికి అండి, ఇండస్ట్రీస్కి, యూనివర్సిటీస్కి మంచి పర్మిషన్స్ అవి తీసుకొస్తున్నారు. డెవలప్మెంట్స్ వైజ్ చాలా బాగా చేస్తున్నారు అక్కడ. దానివల్ల ఇది కరెక్ట్ టైం అండి మనం అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవడానికి. మనం హైవేకి ఆనుకొని ఉండటం వల్ల మీకు రేపన్న రోజు మనం కట్టుకొని రెంటల్ ఇన్కమ్ కూడా మనకు బాగా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే జేఎన్టీయూ కాలేజ్ ఆపోజిట్లో ఉండటం వల్ల రేపు ఫ్యూచర్లో మనం హాస్టల్స్కి కానివ్వండి, ఇండిపెండెంట్ హౌసెస్ కట్టుకొని మనం రెంట్కి ఇచ్చుకోవడానికి చాలా ఎక్కువ మనకి యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. ది బెస్ట్ ప్రాపర్టీ అవుతుంది ఫ్రెండ్స్ మీరు ఫ్యూచర్లో తీసుకోవడానికి. దానికి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏదైనా నాకు సజెషన్స్ ఇవ్వాలనిపిస్తే మీరు కమెంట్స్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.